జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎలా అయింది అక్క? ఎలా అయింది? ఎలా జరిగింది ఎలా జరిగిందంటే ఒక కోడిని ముంగడ చూపించి దీన్ని అన్నం తినుండ అంటారు కానీ దాన్ని గోయనిస్తలేరు, అట్లుంది. ఇప్పుడు 2 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేస్తున్నా అంటుంది. ఇక్కడ మాట వచ్చేసి 2 కోట్ల 1 కోటి రూపాయలు ఒక గల్లీకి 2 గల్లీలకు పోతేనే అయిపోతుంది. అక్కడ రోడ్డు తవ్వినాక మరి డ్రైనేజ్ ఇష్యూ ఉందా, వాటర్ ఇష్యూ ఉందా, అది కూడా తెలుసుకోవాలా. ఆ గల్లీ పోతేనే ఒక గల్లీ పోతే అయిపోతుంది, 2 గల్లీలో పోతే అయిపోతుంది, అది తెలియదు. ఆ బడ్జెట్ మేము ఏం చేసుకోవాలా? ఇంకోటి 1 కోటి రూపాయలు అది, మళ్ళీ ఇంకొక 1 కోటి మన పున్నం సార్ గారు వచ్చి ఇస్తారంట, మినిస్టర్ గారు. ఆ సార్ ఎప్పుడు రావాలా, మాకు ఎప్పుడు ఇవ్వాలా? అంటే అది ఇప్పుడు ఎట్లుందంటే కోడిని చూపించినట్టే ఉంది కదా మాకు కూడా. ఆ కోడిని చూపించి ఉట్టన్నంతో తినుండాలని అంటున్నారు, అంతేగాని ఇంకేం లేదు. ఇక్కడ ఈ 2 ఏళ్ల నుంచి జరిగింది ఏం లేదు, జరగబోయేది కూడా ఏం లేదు. ఆ కోడిని చూపించుకుంటేనే కూర్చుంటాం మేము కూడా. ఇప్పుడు ఏమైతే మాకు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో రాకముందుకు ఇప్పటి వరకు మాకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ప్రజలకు, ఆ ఇబ్బందులు మేము కంపల్సరీ కొట్లాడతాము, తీసుకెళ్తాము, మేము చేపిస్తాము అని మేము ప్రజలకు కూడా ఇచ్చినాము. ఇప్పటి వరకు కూడా మేము పాంప్లెట్స్ తీసుకోపోతే కూడా, ప్రజల గురించి తీసుకోపోతే కూడా వాళ్ళు మాకు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, చింపేస్తున్నారు. అంటే ప్రజల సమస్యల గురించే కదా మేము తీసుకెళ్లేది, ప్రజల గురించే కదా తీసుకెళ్లేది. రోడ్ల మీద రేవంత్ రెడ్డి గారు బాయి దోవినాం రోడ్డు కింద అంటే ఇప్పుడు అట్లనే అయిపోయింది. మొన్న ఒక రోడ్డు తీసామని రోడ్డు చూసామని పోతే కింద బాయి ఉన్నట్టుంది, నీళ్ళు ఒకటే ఊడుతున్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు బాయి దోవినరో మరి వింపుడు గుంత అనుకున్నాం మేము. వింపుడు గుంత కాదనుకుంటా, అది బాయి అనుకుంటా రేవంత్ రెడ్డి గారు చెప్పింది. మరి ఆ బాయ్ ఎప్పుడు వచ్చి ఊరుస్తారో మాకైతే తెలియదు. అసలు బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడడానికి అవకాశం వేయలేదు, ప్రయారిటీ వైజ్ పెట్టుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినారా అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె మాకు మైకే ఇవ్వది, మాకు కనెక్షన్ కూడా ఇవ్వనియది, మాకు కనీసం వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ కూడా మమ్మల్ని తిప్ప. మా బీఆర్ఎస్ వాళ్ళకే మైక్ ఇయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఏంటంటే ఇది ఏదో చేస్తున్నాం అన్నట్టు ఆమె వస్తుంది పోతుంది, ఫోటోలు గీయాలి పెట్టుకుంది, ఒక స్టేజ్ వేసింది, ఫోటోలు దిగింది, పోయింది. కేవలం మా కార్పొరేటర్లు వీళ్ళ దాంట్లో నేను ఉన్నా అన్నట్టు ఫస్ట్ ఏవైతే గొడవలు అయితే గొడవలు కాకముందుకి వచ్చి ఫోటోషూట్ పెట్టుకుంది, వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగిన ప్రశ్నలకు అందరికి జవాబే లేదు. దానికి ఇంతవరకు శానిటైజింగ్ డిపార్ట్మెంట్ లో ఒక అంత చిన్న ఏజ్డ్ పర్సన్ కి పెద్దమ్మకు అంత రేప్ జరిగింది జూబ్లీస్ ఎలక్షన్స్ లా. అది పట్టించుకోవడం వదిలేసి జూబ్లీస్ ఎలక్షన్స్ కి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. అంటే మేయర్ గా ఉండి ఏం చేసిందా? మీకు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందా, వెళ్ళి పలకరించిందా, వెళ్ళి మాట్లాడిందా? ఏం చేయనప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతున్నారో మాకు తెలుసు. కాబట్టి ఆ కుటుంబం నుంచి వాళ్ళకు కూడా ఏమన్నా జాబ్ ఇవ్వాలని మేము కోరుకున్నాము. కాబట్టి చూస్తామని చెప్పారు వాళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే ఈ రోజు జిహెచ్ఎంసీలో శానిటైజింగ్ వాళ్ళకి రక్షణ లేదు. మరి ఇక మహిళలకు ఎక్కడ రక్షణ? మహిళలకు కోటీశ్వరాలను చేస్తా అని మహిళలను ఇట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. గొడవలు అన్నారు కదా బీజేపీ ఇంకా ఎంఐఎం పార్టీకి గొడవ అయింది అని అన్నారు. గొడవ అవుతుంది, వాళ్ళకి మార్షల్స్ రారు, కేవలం బీఆర్ఎస్ వాళ్ళకే వచ్చి మార్షల్స్ వస్తారు, నొక్కబోతారు. కేవలం బీఆర్ఎస్ వాళ్ళ గురించే పెట్టుకుంది మేయర్.